ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలము దేవనగరంలో చిరుతపులి ఆపరేషన్ కొనసాగుతోంది. గుంతలో పడిన చిరుతను బంధించేందుకు తిరుపతి నుంచి వచ్చిన రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. చిరుతపులి లోపల నుంచి బయటకు రావడానికి మేకను కూడా అక్కడ ఎరగా ఉంచారు. అలా అది బయటకు రాగానే దానికి మత్తు మందు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారం మా సీనియర్ రిపోర్టర్ ఫైరోజ్ అందిస్తారు. ఒక గుంతలో పడిపోయి అది బయటకు రాని పరిస్థితుల్లో ఒక గాండ్రింపులు విన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పశువులు కాసినటువంటి ఒక వ్యక్తి సీను అని చెప్పి ఆయన వెంటనే ఇక్కడ ఉయ్యాలవాడకు చెందినటువంటి ఆయన ఈ చిరుతపులిని మొట్టమొదటిగా చూశాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చిరుతపులిని మొట్టమొదటిగా చూసి అధికారులకు సమాచారం ఇచ్చింది. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సీను, ఎప్పుడైతే మీరు ఎలా గుర్తించారు దీన్ని, ఎప్పుడు అధికారులకు ఎట్లా సమాచారం ఇచ్చారు? 4 గంటలకు మేకలు వచ్చినాం సార్. చూసి ఆ గుంత మేము చెక్ చేసుకుంటాం. మా మేక పిల్ల ఒకవేళ పడితే రాలేదు పైకి అని గుంతల పేరుకు ఉన్నది లోపల చూసి ముందు మా పిల్లోడు చూసిండు. చూడబ్బి ఆడ ఏమన్నా మేకపిల్ల పిల్ల పడినా అంటే చూసి ఎందుకు ఇంత లావుతుంది దాంతో వచ్చిండు ఉడుకుతా కొంచెం భయపడి నేను పోయి చూసారు ఉన్నది. వెంబడే సార్కు ఫోన్ చేసిన చచ్చి నిన్న తెలిసింది మీకు 5 మేము తిరుగుతుంటాం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు పొలంలో ఎక్కువ మేము 20 ఏళ్ళ నుంచి జీవాలం చెప్తాను. మేము చిత్తపూలు అని చెప్పలే, మేకముందు సార్ అని ఫోన్ చేసిన. అది ఏదైనా కానీ మనకు అంత ఐడియా ఉండదు కదా. వాళ్ళు నిన్న 5 గంటలకల్లా వచ్చారు. 5 నుంచి ఇప్పుడు 16 గంటలు అయింది. ఆ గుంతకాని ఉండరు కానీ దాన్ని బయటికి తెలియకుండా. అవును, ఎందుకు తెలియబోతున్నారని అంటే అది బయటికి రాలేబోతుందా లేకపోతే దానికి రాకుండా పట్టుకోవాలనే ఉద్దేశం మీద దాన్ని అట్లా పట్టుకొని ఇక్కడ నిడుతామన్నారు. ఇక్కడ మేము రాత్రి ఒప్పుకోలే, ఇక్కడ అడుగుతాము. బరగళ్ళు వస్తారు, పిల్లోళ్ళు వస్తారు. ఇప్పుడు నా కొడుకు అది నిన్న బయట ఉండింటే నా కొడుకుని దొంగలు పోతే ఒక లోపలికి అది బయట లేదానా వచ్చి అప్పుడు చూసి భయపడు ఎందుందని వచ్చే ఊరిక అది కూడా బయటకి ఉండింటే ఎత్తుకొని పోవు. అసలు ఆ గుంతలు చనిపోయిన పశువులు ఎందుకు వేస్తున్నారు? ఇక్కడ ఏమన్నా వచ్చే వాసన జనాలకు, రోడ్డు మీద పోయే వాళ్ళకు వాసన వస్తుంది. గుంతుంది, ఎవరికి వాసన రాదు అని దాన్ని చేస్తారు. ఆ గుంతలో ఉన్న పశువులు చనిపోయిన పశువులు తినడానికి వచ్చింది. మామూలు వాళ్ళు ఇడిసినాయే సార్, పొలంలో పుట్టినవి రావు కిందికి. ఇది ఆ గుంత ఉండదా సరిపోయింది. ఊళ్ళోకి వచ్చే ఎందుకు చిరుతపులి ఇక్కడ ఉందని మీకు ఎట్లా తెలిసింది? ఎప్పుడు వచ్చారు మీరు? మేము వచ్చి చూసి మేకలు పోతుంటే ఇల్లే చెప్పారు సార్ మనకు. చూసి ఈ మధ్యలో కూడా కనపడుతుందంట అది. వచ్చారకల్లా వీళ్ళు చెప్పి చూసిరు. మీరు దగ్గరికి వెళ్ళి చూసారా? మేము చూడలేదు సార్, ఈ రాత్రి నిన్న చూసింది సార్ రాత్రి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుతపులు ఎందుకు వస్తున్నాయని చెప్పి ఇడ్చినాయి సార్, అన్ని ఇడ్చినాయి. సుమారుగా ఇడ్చినారు. 4-5 అయితే ఉన్నాయి, కనపడుతున్నాయి. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ చిరుతపులి అంటే ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తుంటాయా మీకు చిరుతపులి? మేము ఇక్కడ పొలం చేస్తున్నాం సార్. పొలం దగ్గరకు వచ్చి నేను అందరం గోబెనకు అందరం వచ్చేసాను ఇక్కడికి. అది ఇక్కడ ఉన్నాయంటుంటారు చాలా మంది. వీళ్ళే కూడా ఒక 5-6 మేకలు తిన్నది. అది దాన్ని చూసి వాళ్ళు వచ్చింది. ఇక్కడ ఈ పొలంలో ఇక్కడ దగ్గరలో ఉన్నాయంట సార్. ఇక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో నీళ్ళు తాగడము అట్లా చేస్తున్నాయంట. ఈ ప్రాంతం అంతా నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో దాదాపు ఇక్కడ 4-5 చిరుతపులు తిరుగుతున్నాయి. అలాగే ఈ గతంలో పట్టుబడిన చిరుతపులను కూడా ఈ ప్రాంతంలో వదలడం వల్ల ఇవి ఆహారం కోసం, అలాగే పక్కన ఉన్నటువంటి నీటి చెలవులు నీళ్లు తాగడం కోసం చిరుతపులకు సాధారణంగా వస్తుంటాయి. కానీ మనుషులపైన ఎప్పుడు దాడి చేయలేదు. కానీ 4-5 మేకపిల్లలను తిన్న సందర్భాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వైపున ఈ చిరుతపుల్ని సజీవంగా పట్టుకొని ఇక్కడి ప్రాంతానికి దూర ప్రాంతంలో వదిలిపెట్టాలని చెప్పి వీడు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9, దేవనగరం, ప్రకాశం జిల్లా.